అది బీ ఫార్మసీ ఎప్పుడైపోయింది? కోరిలేషన్ లేదు. చాలా ఇంట్రెస్ట్ అండి టెక్నాలజీ సైడ్. లైఫ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ లోనే సాస్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. కొద్దిగా ఓవర్‌లాప్ అయింది. వీటిలో వచ్చేసి సైబర్ సెక్యూరిటీ కోర్స్ బాగుంటుంది. సైబర్ సెక్యూరిటీ అది ఎక్కడ నేర్చుకున్నావు? బయర్‌లో ఫార్మా సైడ్ చేసావా? సైబర్ సెక్యూరిటీ సైడ్ చేసావా? అసలు జర్మనీకి ఎందుకు వచ్చినావు? ఎందుకు అంతగానో ఇన్వెస్ట్ చేయడం ఓకేనా? 30,000 40,000 సాలరీ వచ్చేది. అలా నువ్వు కష్టపడ్డావు, బట్ నీకు లక్ కూడా ఫేవర్ అయింది. నా కేస్ లాగా ఉండదు. ఇప్పుడు ఏం టూల్స్ వాడతారు మీరు సైబర్ సెక్యూరిటీలో? వీటిలో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ వచ్చేసి సేల్ పాయింట్. సెక్యూరిటీకి రావాలంటే ఏం నేర్చుకోవాలి? ఎక్కడ నేర్చుకోవాలి? ఫ్రెషర్‌గా జాబ్ రావాలంటే చాలా కష్టం. ఇండియా ఎట్లుంది ఫ్రెషర్స్ ఈ సైబర్ సెక్యూరిటీ మార్కెట్? జాబ్ కొట్టడం ఇండియాలోనే ఈజీ. సో హౌ అబౌట్ యువర్ జర్మన్ లాంగ్వేజ్? హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే శివగంగాధర్ తోటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒక డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి డిఫరెంట్ స్ట్రీమ్కి వచ్చి, డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి మళ్ళీ జర్మనీకి వచ్చి జర్మన్లో జాబ్ ఇప్పుడు చేస్తూ అండ్ ఫుల్ టైం కూడా ఆప్షన్ ఉంది. సో తన జర్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. తను వాలంటరీగా అన్న నేను చేస్తా, ఇట్లా ఇన్స్పైరింగ్ ఉంటుంది అని చెప్పిండు. సో నాకు చాలా చాలా మంచి అనిపించింది. సో అది ఒకరిద్దరికి హెల్ప్ అయినా కూడా ఇట్స్ రియల్లీ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ శివగంగాధర్. సో నీ గురించి షార్ట్ ఇంట్రొడక్షన్ చేసుకో. హలో ఆల్. నా పేరు శివగంగాధర్. మాది ఏపీ అండి. కడప డిస్ట్రిక్ట్. ఓకే. యాక్చువల్లీ నేను నా బ్యాచిలర్స్ ఫార్మసీ సైడ్ కంప్లీట్ చేశాను. ఆల్సో ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ ఫార్మసీ సైడ్. అండ్ 1.6 ఇయర్స్ నేను ఫార్మా ఇండస్ట్రీలో క్యూసీ అనలిస్ట్‌గా పనిచేశాను. లేటర్ ఐ టుక్ స్మాల్ బ్రేక్ అండ్ మై అంకుల్ సజెస్టెడ్ వన్ సైబర్ సెక్యూరిటీ కోర్స్. ఆన్ దట్ టైమ్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ రిమోట్‌గా ఉండేవి అప్పుడు కోర్సెస్ అంతా. సో నేను ఒక 6 మంత్స్ కోర్స్ కంప్లీట్ చేశాను. దెన్ లేటర్ 2021 అక్టోబర్‌లో నా ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేశాను. బీ ఫార్మసీ ఎప్పుడైపోయింది? 2019. సో తర్వాత ఎం ఫార్మసీ చేశారు. తర్వాత నేను ఒక 1.6 ఇయర్స్ ఫార్మా సైడ్ క్యూసీలో పనిచేశాను. క్వాలిటీ కంట్రోల్. అక్కడ నేను జాబ్ చేస్తూనే ప్యారలల్‌గా నేను మాస్టర్స్ కూడా కంప్లీట్ చేశాను. మాస్టర్ ఓకే. ఫార్మసీ సైడ్. సో దాని తర్వాత మీ అంకుల్ ఎవరో ఏమి సైబర్ సెక్యూరిటీ నేర్చుకోమన్నారా? యెస్. యాక్చువల్లీ ఆ అంకుల్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీలోనే పనిచేసేవాడు. హుహు. సో, హి సజెస్టెడ్. నాకు బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడే కొద్దిగా కంప్యూటర్ మీద చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. హుహు. సో, యాక్చువల్లీ నేను బ్యాచిలర్స్ ఫార్మసీ సైడ్ చేయాలని ఏం లేదు. అలా ఫ్లోలో అయిపోయింది. ఓకే. బట్ ఇప్పుడు ఒకవేళ నువ్వు ఎం ఫార్మసీ చేసిన తర్వాత సైబర్ సెక్యూరిటీ నేర్చుకోమని నేర్చుకున్నావు. అసలు నీకు అనిపియలేదా? అసలు ఈ కోరిలేషన్ లేదు. సో అసలు దీని నుంచి దీనికి ఎందుకు పోతున్నా అని నీకెప్పుడు అనిపియలే? సో వాళ్ళు చెప్పాక నేర్చుకున్నావా? టు బి ఫ్రాంక్, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి టెక్నాలజీ సైడు సాఫ్ట్‌వేర్‌కి రావాలని. బట్ నేను అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఏందంటే లైఫ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే సాస్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. అది నేర్చుకుందాం అనుకున్నాను. మామూలుగా కోర్స్ తీసేసుకొని. హుహు. కానీ మా అంకుల్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ కోర్స్ బావుంటుంది. ఇది తీసుకో అంటే నేను అతని ఒపీనియన్ మీద నేను అది తీసేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇంకొన్ని క్వెషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ప్రెజెంట్ నేనొచ్చేసి జర్మనీకొచ్చాను మాస్టర్స్ కోసం. హుహు. జస్ట్ ఈ ఇంటేకే. యాక్చువల్లీ లాస్ట్ ఇంటేక్ ప్లాన్ చేశాను. హుహు. బట్ యాక్చువల్లీ నేను బిఫోరే జర్మనీకి రావడం వల్ల బిజినెస్ వీసా మీద మా కంపెనీకి వర్క్‌షాప్ కండక్ట్ చేసింది. సో, నేను ఆగస్ట్‌లో వచ్చాను 2025. సో, డ్యూ టు థట్ కొద్దిగా ఓవర్‌లాప్ అయింది వీసా ఇష్యూస్. మీకు తెలుసు కదా! హ్మ్. చెన్నై, హైదరాబాద్ వీసా స్లాట్స్ అనేటివి చాలా అవును. ఇదనమాట. హ్మ్. సో, అవును. నేనప్పుడు వర్క్‌షాప్‌లో ఉన్నప్పుడు వీసా స్లాట్‌లు అయిపోయినాయి. హుహు. సో, ఆహ్, 2025 వింటర్ పాసిబుల్ కాలేదు. సో, నేను డెఫర్ అయ్యి 2026 సమ్మర్‌కొచ్చాను. జస్ట్ 1 మంత్ కూడా కాలేదు ఇంకా నేనొచ్చి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్, నువ్వు సైబర్ సెక్యూరిటీ ఆళ్ళెవరో మీ బాబాయో, కజినో చెప్పారన్నావు గదా! అదెక్కడ నేర్చుకున్నావు? నేను రియల్ టైమ్ నేర్చుకున్నానండి. మా అంకుల్ దగ్గరే నేర్చుకున్నాను. ఓకే. అంటే సో అది మా నీకు చాలా హెల్ప్ అయింది. డైరెక్ట్ రియల్ చాలా టైమ్ యెస్. తీసుకోవడం వల్ల సో నీకు యెస్. ఎట్లా అసలు ప్రాజెక్ట్ ఎట్లా చేస్తారో అదని చాలా హెల్ప్ అయింది. సో నేను దాని తర్వాత సో యూ గాట్ జాబ్ ఇన్ ఇండియా. అవును. నేనొచ్చేసి ఫస్ట్ జాబు విప్రోలో స్టార్ట్ చేశాను యాస్ ఎ కాంట్రాక్టర్‌గా. తర్వాత హ్మ్. యూఎస్ కంపెనీ కేపీఎంజీ, హెచ్‌సీఎల్ అండ్ బయర్. ఓహ్! సో అంటే ఫస్ట్ 3 అయితే మొత్తం ఆల్‌మోస్ట్ టాప్ ఎంఎన్‌సీస్. బయర్ ఈస్ ఎ జర్మన్ కంపెనీ. సో యెస్. బయర్‌లో ఎన్ని రోజులు వర్క్ చేసావు? బయర్‌లో ప్రెజెంట్ నేను 2025 డిసెంబర్‌లో ఆన్‌బోర్డ్ అయ్యాను. కానీ హెచ్‌సీఎల్ నుంచి మేము బయర్‌కే పనిచేసేవాళ్ళము. ఓకే. ఇండియాలో మేము క్లయింట్ లొకేషన్‌కెళ్ళి వర్క్ చేసేవాళ్ళం. హెచ్‌సీఎల్‌కి ఒక కాంట్రాక్ట్ ఉంది. హుహు. వాళ్ళు అరౌండ్ 600 మెంబర్స్‌ని బయర్‌కివ్వాలని. హుహు. కొన్ని రోజులు హెచ్‌సీఎల్ అనేది రన్ చేసి కొంతమంది ఎంప్లాయీస్‌ని బయర్‌కిచ్చేసింది. సో, మేము 2024 డిసెంబర్‌లో హెచ్‌సీఎల్‌కి ఆన్‌బోర్డ్ అయ్యాను. హుహు. అప్పటినుంచి నేను బయర్‌కే వర్క్ చేశాను. బయర్ కంపెనీకెళ్ళి. ఓకే.
సో, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వెషన్. యాక్చువల్‌గా బయర్ అనేది ఫార్మా కంపెనీ. సో, ఇట్లా మెడికల్ యెస్. సైడ్ ఫీల్డ్. బట్ నువ్వు బయర్‌లో ఫార్మా సైడ్ చేసావా? సైబర్ సెక్యూరిటీ సైడ్ చేసావా? సైబర్ సెక్యూరిటీ అండి. యాక్చువల్లీ ప్రెజెంటు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలన్నీ వాళ్ళ టెక్నాలజీస్ వాళ్ళకి ఉన్న సర్వీసెస్ అన్నీ సర్వీస్ బేస్డ్ కంటే వాళ్ళే ఒక టెక్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనేటివి వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ వాళ్ళకి సర్వీస్ బేస్డ్ కంపెనీలకి ఇవ్వడం కంటే యాహ్! మైట్ బి బిల్లింగ్ ఇష్యూస్ అవన్నీ ఉండొచ్చు. సో, ఓకే. అందుకు వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి బయర్ గూడా ప్రెజెంట్ టెక్ సైడ్ వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేసుకుంటుంది. ఓకే. సో సో, ఇప్పుడు బయర్‌లో అంటే హెచ్‌సీఎల్‌లో బయర్‌లో ఎన్ని ఇయర్స్ వర్క్ చేసావు? ఆల్‌మోస్ట్ నేను 2 ఇయర్స్ అవుతుందండి. సో, ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏందంటే అసలు జర్మనీకి ఎందుకొచ్చినావు? జర్మనీకి నేను మాస్టర్స్ జేయడానికొచ్చాను. యాక్చువల్లీ నేను కేపీఎంజీలో వర్క్ జేసేటప్పుడు ఒక జర్మన్ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చాను. హుహు. సో, 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ జేయలేదు. బికాస్ ఆఫ్ మై హైయెస్ట్ క్వాలిఫికేషన్. హుహు. సో, లేటర్ ఐ థింక్ నేను ఇంకొక 10 ఇయర్స్ అయిపోయినా గూడా మళ్ళీ నాకు ఇదే క్వెషన్ ఒస్తది యెస్. డ్యూరింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ. హ్మ్. సో, నేనొక కంపల్సరీ ఒక మాస్టర్స్ అనేది చేయాలి. కంప్యూటర్ హ్మ్. సైన్స్‌లో చేయాలని అప్పుడు అనుకున్నాను. బట్ ప్లాన్ జేసుకుంటే దాదాపు 1 ½ ఇయర్ తర్వాత ఇప్పుడు ల్యాండ్ అయ్యాను. యెస్. అండ్ ఇంకో ఇది అందరికి మీ అందరికి చెప్పేదేందంటే, సో, మన బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా ఎఫెక్ట్ అయితది. మనం ఏదో గుడ్డిగా ఏదో సరే మనకి ఈ కోర్స్ వచ్చింది చేద్దాం, ఈ కోర్స్ అట్లా కాకుండా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ ఉంటేనే రేపు బయట ఏదైనా కంట్రీస్‌కి కన్సిడర్ చేస్తారు. సో, మీరు సపోజ్ డిగ్రీలో మంచి కోర్స్ కాదంటే, సో, డూ సమ్ ఎంబీఏ ఆర్ మాస్టర్స్ కోర్స్ చేస్తేనే హెల్ప్ అయితది. లేకపోతే ప్రతి ఒక్కరి దగ్గర సేమ్ బ్రోని అడిగినట్టే మిమ్మల్ని కూడా అందరిని అడుగుతారు. సో, మీ హైయెస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ మ్యాచ్ కాలేదు ఈ జాబ్‌కి. సో, వి కెనాట్ ఆఫర్ యూ అని చెప్తారు. సో, చాలా జాగ్రత్తగా అండ్ ఇది గాకుండా ఇంటర్ చదివే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి గూడా చెప్పండి. ఏ కోర్స్ తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకోమనండి. సో, అది ఒక్కరోజు యెస్. అయిపోదు కాదు. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ థింగ్. డిగ్రీ యెస్. అనేది అదొకటి. యెస్. సో, నువ్వు నెక్స్ట్ ఇప్పుడు ఏ యూనివర్సిటీ నువ్వు? నేను ప్రెజెంట్ ప్రైవేట్ యూనివర్సిటీ లైప్‌సిగ్‌లో ఎస్ఆర్‌హెచ్ యూనివర్సిటీ. సో, అసలు ఆహ్, ప్రైవేట్ యూనివర్సిటీకి ఆల్‌మోస్ట్ 17,000, 18,000 యూరోస్ నువ్వు కడుతున్నావు. ఆ! అసలు ఎందుకు ఆ! అంతగానం ఇన్వెస్ట్ చేయడం ఓకేనా? యాక్చువల్లీ ప్రెజెంట్ నా ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. ప్రెజెంట్ హుహు. నేను పబ్లిక్‌లో చదవాలనుకున్నా గూడా నేను చేసిన బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్యాచిలర్స్ అనేది, మాస్టర్స్ అనేది డిఫరెంట్ గదండీ. హుహు. సో, నాకు ప్రెజెంట్ ఉన్న సినారియోస్‌లో ఈవెన్ దో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గూడా వాళ్ళు క్రెడిట్స్ అనేది మ్యాచ్ అవ్వకపోతే నాకు కోర్స్ అనేది ఆఫర్ జేయలేరు. హుహు. సో, నేను ప్రైవేట్ యూనివర్సిటీస్ చూజ్ జేసుకున్నాను. ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలో బెస్ట్ అనేది జర్మన్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీ అనేది ఎస్ఆర్‌హెచ్. ఓకే. సో, నేను ఎస్ఆర్‌హెచ్ అండి సో, ఇంకొక బెస్ట్ థింగ్ ఏందంటే బ్రోకి ఫస్ట్ సెమిస్టర్‌లోనే డైరెక్ట్ ఇక్కడ జాబొచ్చింది. సో, ఆ జాబ్ అంటే వర్క్ స్టూడెంట్. సో, అదెట్లొచ్చింది? సో, నీకు ఇండియా నుంచి ఈడికి రావడానికి వేరే రీజన్ చెప్పినావు నాకు. అదే మీ మేనేజర్ సంథింగ్. సో, ఆ స్టోరీ ఒకసారి చెప్పు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్లీ నేను జర్మనీకి ప్లాన్ చేసుకున్నప్పుడే మేము బయర్‌కి పర్మనెంట్ అవుతామని తెలుసు మాకు. మాకు డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ ఓన్లీ వాళ్ళు చెప్పేసారు ఆల్రెడీ. హుహు. మీరు కొన్ని రోజులు మాత్రమే హెచ్‌సీఎల్ పేరోల్ మీద ఉంటారు. తర్వాత యాహ్! మీరు బయర్‌కెళ్ళిపోతారు. సో, హుహుహు. ఇదే అగ్రీమెంట్. మీకు ఇ మీకు కన్వీనియంట్‌గా ఉంటే జాయిన్ అవ్వచ్చని చెప్పారు. సో, ఓకే. సర్వీస్ బేస్డ్ కంపెనీలో పనిచేయడం కంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేయడం చాలా మందికి చాలా ఇష్టం అనమాట. ఎప్పటికైనా అదే బెటర్. సో, హ్మ్. మాకు కూడా ఇంకా ఆ విల్లింగ్‌నెస్ నచ్చి మేము ఆఫర్ యాక్సెప్ట్ చేసాము. తర్వాత కొన్ని రోజులకి మేము బయర్‌కి పర్మనెంట్ అయ్యాము. హుహు. సో, నేను లాస్ట్ ఇయరు వర్క్‌షాప్‌కొచ్చినప్పుడు కలోన్‌లో మాకు హెడ్ ఆఫీస్ ఉంది లెవర్‌కుషన్‌లో హుహు. బయర్. సో, హుహు. నేనప్పుడు వర్క్‌షాప్‌కొచ్చినప్పుడు మా మేనేజర్‌ని అడిగాను. నేనిట్లా బ్యాచిలర్స్ నేనిక్కడ కంప్లీట్ చేశాను. నేను మాస్టర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను జర్మనీలో అంటే, చాయిస్ సో, మీరు చెయ్యొచ్చు. నో ప్రాబ్లమ్. నీకెలా గావాలంటే అలా నేను జాబ్ ప్రొవైడ్ జేస్తానని జెప్పాడు. సో, నేను ఇండియాలో ఫుల్ టైమ్ గాబట్టి ఇక్కడికి వర్క్ స్టూడెంట్ నాకు ఈజీ అయింది. జస్ట్ కన్వర్షన్ మాత్రమే వితౌట్ రెసిగ్నేషన్ అండ్ సో, యాక్చువల్‌గా ద బెస్ట్ థింగ్ ఏందంటే, నువ్వు బీ ఫార్మసీ చేసావు. సో, విచ్ ఈస్ అంటే, ఒకవేళ అదే స్ట్రీమ్‌లో ఉండేదుంటే, ఇండియాలో ఉండేదుంటే, యూ విల్ గెట్ లైక్ 30,000 40,000 సాలరీ వచ్చేది ఇప్పటికి. సో, దాని అవును. తర్వాత నువ్వు నేర్చుకున్నావు. సో, విచ్ ఈస్ రియల్లీ గ్రేట్ థింగ్. సో, ఆ 6 మంత్స్, 7 మంత్స్ గ్యాప్‌లో నేర్చుకోవడం చాలా కష్టం. చాలా షార్ట్‌గా. అండ్ దాని తర్వాత నువ్వు ఆ బేర్‌లో ఏసి, సో, అక్కడ కనెక్షన్ పెంచుకొని, సో, నువ్వు డైరెక్ట్ వచ్చి, నువ్విప్పుడు వర్క్ వర్క్ స్టూడెంట్. అంటే ఆల్‌మోస్ట్ జాబ్. సో, దీని తర్వాత యెస్. మరి ఫుల్ టైమ్ జాబ్ కూడా ఇస్తా అన్నారా? యెస్. ఓహ్! ఫుల్ టైమ్ జాబ్ గూడా ఆఫర్ జేస్తారు. సో, నేనింకా అతుక్కోవాల్సిన పని లేదు. సెర్చ్ ఇంకా చేయాల్సిన పని ఒకటి చెప్పాలా? నువ్వు కష్టపడ్డావు. బట్ నీకు లక్ కూడా ఫేవర్ అయింది.
యాహ్! బేసిక్‌గా ఖచ్చితంగా. అందరికి నా కేస్‌లాగా ఉండదు. ఆ! నీ కేస్‌లా చాలా ఉండదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ నువ్వు ఈ 28 ఇయర్స్ నువ్వు ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసినావు. ప్లస్ నువ్వు మాస్టర్స్ చేస్తున్నావు. ప్లస్ నీకు ఆల్రెడీ ఫుల్ టైమ్ జాబ్ కూడా ఆల్‌మోస్ట్ ఒక 95% కన్ఫర్మేషన్‌తో ఉన్నావు. సో, యెస్. పెద్ద స్ట్రగుల్ చేయాలి, అప్లికేషన్స్ ఎయ్యాలి, జాబ్ ఇంటర్వ్యూ‌లో పోవాలి, ఇది జర్మన్ నేర్చుకోవాలి. ఇదంతా పెద్ద ఎక్కువ స్ట్రెస్ లేకుండా సో, విచ్ అవును. ఈస్ ఎ క్లియర్ పాత్. సో, అవును. బేసిక్‌గా నిన్ను మీ మేనేజర్ ఇక్కడ తీసుకురాడానికి నువ్వు మీ మేనేజర్‌తో ఎట్లుండేవాడివి? ఆహ్, యాక్చువల్లీ మా మేనేజర్ గూడా జర్మన్ అతనే. సో, హుహు. అతను చాలా పొలైట్‌గా హెల్పింగ్ నేచర్ ఎక్కువనమాట. హుహు. ఈవెన్ దో నన్ను హెచ్‌సీఎల్‌లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేసింది గూడా వాళ్ళే అనమాట. సో, హుహు. చాలా చాలా బాగా చూసుకునేవాడు. అసలకి మాకు ప్రెషర్ అనేది ఏమి ఉండదనమాట. మాకిచ్చిన హుహు. టార్గెట్స్ అనేటివి మేము కంప్లీట్ చేసేవాళ్ళము. హుహు. సో, మాకు వర్క్ ప్రెషర్ ఇలాంటిది ఏమి ఉండదనమాట. ఓకే. సో, చాలా పొలైట్‌గా హెల్పింగ్ నేచర్ ఎక్కువనమాట. ఓకే. సో, ఇప్పుడు ఏం టూల్స్ వాడతారు మీరు సైబర్ సెక్యూరిటీలో? ప్రెజెంట్ నేనొచ్చేసి సైబర్ సెక్యూరిటీలో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ మీద వర్క్ జేస్తాను. మా హుహు. టూలొచ్చేసి సేల్ పాయింట్. హ్మ్. ఇదొచ్చేసి కంపెనీలో ఉండే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ యాక్సెస్ అనేది మేనేజ్ చేస్తుందనమాట. కంపెనీలో ఆన్ బోర్డ్ అవ్వడం గాని, ఆఫ్ బోర్డ్ అవ్వడం గాని, ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్‌కి రోల్ చేంజ్ అయినా, హ్మ్. ప్రెజెంట్ ఉన్న యాక్సెస్ తీసేసి క కరెంట్ రోల్‌కున్న యాక్సెస్ అనేది ఇస్తదనమాట. సో, హుహు. ఇదనేది సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. యాహ్! సో, ఆఫ్ బోర్డ్ అయినా గూడా ఇంకా సర్వర్‌లు కంపెనీ డేటా అనేది యాక్సెస్ చేస్తా అంటే అది చాలా ప్రాబ్లమ్ అనమాట. హుహు. సో, హుహు. ఇలాంటివి. ఆల్సో ఆన్ బోర్డ్ అయినప్పుడు వాళ్ళకి క్రెడెన్షియల్స్ రాకపోవడము, వాళ్ళకి కొన్ని బర్త్ రైట్ యాక్సెస్ ఉంటాయి. బై డిఫాల్ట్ ఒక ఐడెంటిటీకి. హ్మ్. ఎక్కడెక్కడ లాగిన్ అవ్వాలి ఇవన్నీ సేల్ పాయింట్ మా టూల్ చూస్తదనమాట. కరెంట్ మార్కెట్‌లో దీనికి కాంపిటీషన్ ఉండేవి సేవియన్, ఫోర్జ్‌రాకు ఇంకా ఓఎం అనేది చాలా ఓల్డ్ టెక్నాలజీ. హుహు. ప్రెజెంటు మార్కెట్‌లో ఎక్కువ మంది యూజ్ చేసేది సేల్ పాయింట్ అనమాట. ఓకే. సో, ఇంకొకటి ఇప్పుడు అందరి దృష్ట్యా సో, ఇప్పుడు నేను నాదొక బీటెక్ అయిపోయింది. ఏదో కోర్స్ అయితే బీపీఏ అయిపోయింది. లేదా ఫార్మసీ అయిపోయింది. ఇప్పుడు నేను సైబర్ సెక్యూరిటీకి రావాలంటే ఏం నేర్చుకోవాలి? ఎక్కడ నేర్చుకోవాలి? నా డొమైన్‌లో అయితే ఫ్రెషర్‌గా జాబ్ రావాలంటే చాలా కష్టం. హుహు. ఆహ్, ఆహ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐఏఎం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ కంటే ఎస్ఓసీ, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజినీరు, పెనట్రేషన్ ఇవి ట్రై చేసి తర్వాత నా డొమైన్‌కి షిఫ్ట్ కొట్టొచ్చు. ఓకే. యాహ్! గుడ్ థింగ్. బట్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మార్కెట్ ఎట్లుంది జర్మనీలో? నేను విన్న ప్రకారం సైబర్ సెక్యూరిటీ మార్కెట్ అనేది చాలా బాగుంది. హుహు. సైబర్ సెక్యూరిటీతో పాటు సాప్ బాగుంది. హ్మ్. సప్లై హ్మ్. చైన్ మేనేజ్మెంట్, డేటా సైన్స్, డేటా ఇంజినీర్ కొన్ని డొమైన్స్ అనేవి చాలా బాగుంటాయి. ప్రెజెంట్ అయితే ఎస్ఏపీ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా బాగుందనమాట యెస్. నేను జర్మనీలో. అదే చెప్తున్నా. ఎస్ఏపీ సైబర్ సెక్యూరిటీ అండ్ నర్సింగ్ సైడ్, మెడికల్ సైడ్ చాలా డిమాండింగ్ ఉన్నాయి. చాలా ఎక్కువ యెస్. రోల్స్ కూడా ఉన్నాయి. సో, యెస్. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో, ఇంకా ఇప్పుడు సో, నువ్వు ఎస్ఆర్‌హెచ్‌లో ఏ కోర్సు? కంప్యూటర్ సైన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీలో. ఓహ్! నైస్. సో, మంచి రిలేటెడ్ కోర్సే. యాహ్! సో, నీ ఇప్పుడు మేబీ వర్క్ స్టూడెంట్‌లా మేబీ సాలరీ గురించి అప్రాక్స్ చెప్పు. సో, సాలరీ ఎంత వరకు నీకు అంటే అవర్‌లీ ఎంత 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 వరకు ఇస్తున్నారు? అవర్లీ వచ్చేసి 18. ఓకే. విచ్ ఈస్ అవన్నీ యువర్ చెప్పొచ్చో లేదో తెలీదు. బట్ నేనైతే రివీల్ చేస్తున్నా. 18 ఇస్తున్నా. యాహ్! అప్రాక్స్ యాహ్! సో, బేసిక్‌గా వర్క్ స్టూడెంట్స్‌కి, ఇంటర్న్‌షిప్స్‌కి, మేబీ పార్ట్ టైమ్స్‌కి ఇవన్నీ విచ్ ఈస్ ఫైన్. సో, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్ టు నీ నీ ఎక్స్‌పెండిచర్‌కి సరిపోతున్నాయి అంతే. అవును. అవును. ఓకే. ఓకే. ఖచ్చితంగా. సో, దెన్ యాక్చువల్లీ నేను ఎక్స్‌పెండిచర్ మెయిన్ ఏందంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏందంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళకి చాలా అబ్రాడ్ అనేది కొద్దిగా ఇంట్రెస్ట్‌గా ఉండి వచ్చేస్తున్నారు. టెక్నికల్ స్కిల్స్ లేకుండా, లాంగ్వేజ్ స్కిల్స్ లేకుండా హ్మ్. ఇక్కడికొచ్చేసి పార్ట్ టైమ్స్ జేయడం, సూపర్ మార్కెట్స్ ఇక్కడ వేరే చోట్ల జేయడం కంటే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇండియాలో గెయిన్ జేసి అట్‌లీస్ట్ జర్మనీకి మాస్టర్స్‌కి ప్లాన్ జేస్తే ఇక్కడ వర్కింగ్ స్టూడెంట్ జాబ్స్, ఇంటర్న్‌షిప్ గెయిన్ జేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. హుహు. యాహ్! ట్రూ. ట్రూ. యాక్చువల్ నేను అదే చెప్తా. సో, ఇప్పుడు డైరెక్ట్ ఫ్రెషర్‌గా వచ్చేదానికంటే ఒక 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వస్తే సో, ఇక్కడ మనకి ఇంటర్న్‌షిప్స్ వర్షన్స్ తొందరగా దొరుకుతాయి. అండ్ తర్వాత అవును. ఫుల్ టైమ్ జాబ్స్ కూడా మన ఎక్స్‌పీరియన్స్ కొంచెం ఉపయోగపడుతది. అంటే ఎందుకంటే ఫ్రెషర్స్‌ని అంత ఈజీగా తీసుకోవట్లేదు ఇప్పుడు. అవును. సో, అవును. ఇండియా ఎట్లుంది ఫ్రెషర్స్ ఈ సైబర్ సెక్యూరిటీ మార్కెట్? ఇండియాలో బానే ఉందండి. కంపేర్ టు జర్మనీ ఇండియాలో ఫ్రెషర్‌గా జాబ్ తీసుకోవడం చాలా ఈజీ అనమాట. ఇక్కడ హ్మ్. ఏందంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు. వాళ్ళెందుకు ఎంటర్‌టైన్ చేస్తారు ఫ్రెషర్‌ని? ఒకరిని మళ్ళీ నీకు ట్రైనింగ్ ఇచ్చి, ఇక్కడ హ్మ్. సాలరీలు కూడా చాలా హైగా ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళు అంతగా ఎంటర్‌టైన్ చేయరనమాట. యాహ్! ఒక ఫ్రెషర్‌ని. హ్మ్. వాళ్ళకి అట్‌లీస్ట్ ఫ్రెషర్ గ్రూమ్ అవ్వాలంటే 6 మంత్స్ టు 1 ఇయర్ కంపల్సరీ టైమ్ పడుతుంది. యాహ్! అవును. సో, ఇండియాలో ఏందంటే చాలా సర్విస్ బేస్డ్ కంపెనీలున్నాయి. హుహు. సో, వాళ్ళకిచ్చే ప్యాకేజులు గూడా ఆల్‌మోస్ట్ 3-4, 4.5 అంతే అన్నమాట. యాహ్! సో, యాహ్!
ఫ్రెషర్‌గా జాబ్ కొట్టడం ఇండియాలోనే ఈజీ అనమాట. సో, ఇంకొక మెయిన్ థింగ్ ఏందంటే సో, హౌ అబౌట్ యువర్ జర్మన్ లాంగ్వేజ్? ప్రెజెంట్ యూనివర్సిటీలో ఏ1.1 స్టార్ట్ చేశారు. ఓకే. నేను అట్‌లీస్ట్ బట్ 2 ఇయర్స్‌లో ఈ కనీసం ఏ2, బీ1 అన్నా నేర్చుకోవాలి. ఓకే. బట్ ఓకే. అట్‌లీస్ట్ అంటే నీకు ఆల్రెడీ మంచిగా ఒక జాబ్ ఆఫర్ ఉంది. సో, నీకు మేనేజర్‌తోని మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి, కాకపోతే నువ్వు స్లోగా అయితే నేర్చుకో. సో, ఇప్పుడు రేపు అవును. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా స్విచ్ కొట్టాలన్నా, లేకపోతే ఎప్పుడైనా మారాలన్నా, లేకపోతే ఏదన్నా కావాలన్నా, పీఆర్‌లు కావాలన్నా, ఏదన్నా కావాలన్నా లాంగ్వేజ్ ఆబ్వియస్‌గా అడుగుతారు. సో, విచ్ అవును. ఈస్ ఫైన్. అండ్ ఇంకొక క్వెషన్ ఏందంటే, నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీకి నువ్వే అప్లై చేసుకున్నావా? ఎవరైనా అప్లై చేసిర్రా? ప్రెజెంట్ నేనైతే ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాను. బట్ హ్మ్. వాళ్ళైతే చాలా ఇబ్బంది పెట్టేసారనమాట. కన్సల్టెన్సీ అంటేనే ఇబ్బంది. యాక్చువల్‌గా ఆ! కన్సల్టెన్సీ లేకుండా చేయాలి. అప్లై అంటే నేను చాలా పోస్ట్‌లు పెట్టా. ఎవరన్నా ఉంటే చెప్పండి. సో, ఎట్లా అప్లై చేసుకున్నారో సో, మనం పాడ్‌కాస్ట్ చేద్దాం అందరికి హెల్ప్ అయిద్ది అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు ఎవరి దగ్గర నుంచి. బట్ వాళ్ళు ఇబ్బంది పెడితే మళ్ళీ తర్వాత నువ్వు అప్లై చేసుకున్నావా? వాళ్ళే ఇచ్చిర్రా ఆల్ అప్లికేషన్? వాళ్ళు నేను ఫస్ట్ బెర్లిన్ క్యాంపస్‌కి ట్రై చేశాను. ఓకే. బెర్లిన్ క్యాంపస్‌లో సీట్స్ అన్నిటివి ఫుల్ అయిపోయాయి. ఓన్లీ మీకు లైప్‌సిగ్ ఒకటే ఆప్షన్ ఉందని జెప్పారు. సో, ఓకే. నేను లైప్‌సిగ్ నాకు అడ్మిషన్ తీసుకొచ్చారు. దాని తర్వాత నాకు వీసా, ఇంకా అకామిడేషన్ ఇట్లాంటివి ఏం చేయలేదనమాట. హుహు. తర్వాత వీసా, ఈ మిగతాటి ఈ అకామిడేషను ఇదంతా నేనే జూసుకున్నాను. సో, ఇప్పుడు అకామిడేషన్‌కి ఎంత కడుతున్నావు? అకామిడేషన్ €370. సో, విచ్ ఈస్ ఫైన్. లైప్‌జిగ్ అంటే యాహ్! అంతా ఓకే. లైప్‌సిగ్‌లో కొద్దిగా రీజనబుల్‌గానే ఉన్నాయి. కంపేర్ టు కంపేర్ టు జర్మనీ. మ్యూనిక్, ఫ్రాంక్‌ఫర్ట్, బెర్లిన్ కంటే. యాహ్! కానీ బెర్లిన్ కూడా దగ్గరే కదా! ఒక గంట సేపు అంతే. అవును. అవును. 120 కిలోమీటర్స్. అండ్ ఇంకొక క్వెషన్ ఏందంటే లైప్‌జిగ్‌లో ఔస్‌లాండర్ బిహేవ్డ్ మంచిగానే ఉంటదా? రెస్పాన్స్ మంచిగానే ఇస్తారా? వీసా బానే ఉందండి. త్రూ మెయిల్ మాత్రమే కాంటాక్ట్ అవుతాము. హుహు. మా ల్యాండ్ లార్డ్‌కేందంటే తనకి 3, 4 బిల్డింగ్స్ ఉన్నాయి హుహు. లైప్‌సిగ్‌లో. తను కెసెల్‌లో ఉంటుంది. బట్ తనకి లైప్‌సిగ్‌లో 3, 4 బిల్డింగ్స్ ఉన్నాయి. మంచిగానే రెస్పాండ్ అవుతుంటుంది. ఓకే. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా. అంటే ఇప్పుడు వీసా ఆఫీస్ కూడా అంతా బానే ఉంది. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఓకే. సో, మొత్తం. నైస్. సో, మన తెలుగోళ్ళు ఫ్రెండ్స్ ఆళ్ళు ఈళ్ళు ఉన్నారా ఇప్పుడు? లైప్‌సిగ్‌లో ఉన్నారండి. చాలామంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎస్ఆర్‌హెచ్ యూనివర్సిటీలో దగ్గర ఒక 35, 40 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకే. సో, ఒ ఒక 4 మెంబర్స్‌ని తప్పిస్తే మిగతా వాళ్ళంతా ఇండియన్సే అనమాట. యాహ్! మోస్ట్‌లీ అట్లే ఉంటారు. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఇప్పుడు చాలా దందా జరుగుతాంది. సో, 70,000, ఆ! 18,000 యూరోస్ అంటే అంత వర్త్ కాదు. జర్మన్‌లో అన్ని యూరోస్ పెట్టి ప్రైవేట్‌లో చదువుకోవడం. ఎందుకంటే పబ్లిక్ ఆప్షన్ ఉంది కాబట్టి. బట్ ఓకే. అందరికి రావాలని ఉంది. అటు యూఎస్ పోయేటోళ్ళు ఇప్పుడు ఇటు కన్వర్ట్ అవుతున్నారు. విచ్ ఈస్ నైస్. బట్ ఇప్పుడు నేను మీ అందరికి ఇప్పుడు చూసే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, సో బ్రో చెప్పిన సైబర్ సెక్యూరిటీ టూల్స్ ప్లస్ ఇక్కడ మార్కెట్ గురించి, సో ఇండియా గురించి చెప్పిండు. సో అవన్నీ యూజ్ చేసుకోండి. సో ఆ టూల్స్ నేర్చుకోండి. అండ్ ఇంకా నువ్వేమైనా టిప్స్ చెప్పాలనుకుంటున్నావా? చూసే వాళ్ళకి నీ తరపున నీ జర్నీ ఒక ఇన్‌స్పిరేషన్ లాగా లేకపోతే నీ టిప్స్ ఏంటి? యాహ్! మనము గ్రాడ్యుయేషన్ దేంట్లో చేసినామనే ముఖ్యం గాకుండా, మనకు పర్సనల్ ఇంట్రెస్ట్ హుహు. ఎక్కడుంది ఓకే. అనేది చూసుకొని దాంట్లో స్కిల్స్ తెచ్చుకుంటే బెటర్. ఆల్సో వచ్చే స్టూడెంట్స్‌కి గూడా చెప్పేదేందంటే, చాలామంది బ్యాచిలర్స్ అయిపోగానే రావడము, ఇది జేసేస్తున్నారు. హ్మ్. ఇక్కడికొచ్చి పార్ట్ టైమ్స్ దొరక్క, లాంగ్వేజ్ రాక, స్కిల్స్ లేక, మాస్టర్స్ కంప్లీట్ జేయక, 2 ఇయర్స్ అనుకున్న మాస్టర్స్ 3 ఇయర్స్‌కెళ్తుంది. యాహ్! 3.5 ఇయర్స్ వెళ్తుంది. అవును. సో, ఆల్సో జర్మనీ నుంచి వదిలిపోవడం కంటే, మళ్ళీ సెకండ్ మాస్టర్స్ గూడా జేస్తున్నారు కొంతమంది. హ్మ్. సో, దీనికంటే ఇండియాలో ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఆల్సో ఒక టెక్నాలజీలో స్కిల్స్ అనేటివొస్తాయన్నమాట. యాహ్! ఇండియాలో వర్క్ జేస్తే. సో, హ్మ్. ఇక్కడికి రావడం చాలా ఈజీగా ఉంటది. ఒకవేళ అప్పటికి మీకు జర్మనీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే మాస్టర్స్ కోసం ఇక్కడికొచ్చి వర్కింగ్ స్టూడెంట్ జాబ్, ఇంటర్న్‌షిప్ రేపు మీ పెర్ఫార్మన్స్ నచ్చితే మీరు ఫుల్ టైమ్ గూడా తీసుకోవచ్చు అక్కడే. యాహ్! ఓకే. సో, యెస్. సో, అదే కాపోతే మంచి కనెక్షన్స్ పెంచుకోవాలి. సో, మంచిగా అవును. అందరితో మంచిగుండి, సో, కొంచెం మనం ఎక్కువ స్కిల్స్ పెంచుకుంటే, సో, ఆబ్వియస్‌గా వాళ్ళు నచ్చిర్రంటే, సో, ఇది కొంచెం ఈజీ పాత్. అంటే నువ్వు కష్టపడ్డావు. బట్ నీకు కొంచెం ఒక ట్రాక్ అనేది ఏర్పడ్డది. ఆ అవును. ట్రాక్ వల్ల నువ్వొచ్చినావు. బట్ అందరికీ అవును. సిట్యుయేషన్ ఇట్లా ఉండాలని లేదు. బట్ మనమైతే మన 100% ఇవ్వాలనేది సో, దిస్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో, 100% మనం ఇవ్వాలి. లేకపోతే మాత్రం కష్టం. అవును. సో, అది అండ్ అది ఆల్సో ఈరోజు నేను యాహ్! మీ గురించి గూడా జెప్పాలి. చాలా అవేర్‌నెస్ ఇస్తుంటారు. వచ్చే స్టూడెంట్స్‌కి గాని, జాబ్ పరంగా గాని, టెక్నాలజీల పరంగా గాని, కరెంట్ మార్కెట్ సినారియో ఎట్లుంది, జర్మన్ పీఆర్ యాహ్! సిటిజన్‌షిప్ గురించి చాలా వీడియోలు చూసేవాడిని. నేను ఓకే. చాలా సార్లు అడిగేవాడిని. సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పండి బ్రో, సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పండి బ్రో అంటే మైట్ బి మీకు కొంతమంది ఏమన్నా సైబర్ సెక్యూరిటీ మీద దొరకలేదనుకుంటా మీరు సరైన వీడియో జేయడానికి. ప్రాబబ్లీ నేనే వచ్చాను మీ ముందుకు. యెస్. థాంక్ యూ బ్రో. యాక్చువల్‌గా యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్ వర్డ్స్. చాలా
చాలా మందిని అడిగినా, బట్ ఎవరంత పాజిటివ్‌గా కెమెరా ముందు రావడానికో, లేకపోతే ఇది ఇట్లా టైమ్ ఇన్వెస్ట్ చేయడానికో అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. బట్ థాంక్ యూ సో మచ్. అండ్ సైబర్ సెక్యూరిటీ మీద నాకు డెప్త్‌గా ఆ టూల్స్ ఏం వాడతారో అవన్నీ నాకు తెలీదు. బట్ నేను చాలా అంటే నేను రీసెర్చ్ చేసి సో ద డిమాండ్ ఉందని చాలా వీడియోస్‌ల సైబర్ ఆ! సెక్యూరిటీ హాస్ లైక్ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ జర్మనీ అని చాలా వీడియోస్‌లో చెప్పినా. బట్ యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్ వర్డ్స్. సో నా వీడియోస్ హెల్ప్ అయినందుకు యాహ్! ఐ యామ్ హ్యాపీ. యాహ్! బ్రో. థాంక్ యూ బ్రో. సో అది మన వీడియో. సో మీకు ఇంకా సైబర్ సెక్యూరిటీ గురించి, మాస్టర్స్ గురించి, ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో మాకు టైమ్ ఉన్నప్పుడు మేము చూస్తే బ్రో మీరు కూడా ఒకసారి మన వీడియో పెట్టిన తర్వాత దాని కింద కామెంట్‌లో రిప్లై ఇవ్వండి. సో ఎవరికన్నా హెల్ప్ అయితది. సో అండ్ ఎవరన్నా ఏమైనా గైడెన్స్ అడిగితే కూడా ట్రై టు గైడ్ దెమ్. సో వయా లింక్డ్ఇన్ ఆర్ వయా సమ్ ఎనీ సోషల్ మీడియా. సో బట్ ష్యూర్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ష్యూర్ బ్రో. డెఫినైట్‌లీ. అండ్ ఆల్సో లింక్డ్ఇన్ కనెక్షన్స్ గూడా చాలా ఇంపార్టెంట్ బ్రో. మనకు ఆల్‌మోస్ట్ ఇక్కడ స్టెప్‌స్టోన్, ఇండీడ్‌తో పాటి లింక్డ్ఇన్ కనెక్షన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యెస్. యాహ్! ఇండియాలో నౌకరీ ఉన్నట్టు ఇక్కడ లింక్డ్ఇన్ ఎక్కువ యూజ్ చేస్తారు. లింక్డ్ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లింక్డ్ఇన్‌లో యాహ్! మెయింటైన్ చేస్తే మనం ఒక ప్రాపర్ లింక్డ్ఇన్ మనం యాక్టివ్ మెయింటైన్ చేస్తే మనం జాబ్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే మన అవును. దగ్గరకొస్తారు. వాళ్ళే పోస్ట్ చేస్తుంటారు కంపెనీలో సో ఖచ్చితంగా. వాళ్ళే వాళ్ళే మనకు అప్రోచ్ అవుతారు. మన ప్రొఫైల్, మన పోర్ట్‌ఫోలియో కరెక్ట్‌గా ఉందంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు. యెస్. అది. యాహ్! థాంక్ యూ సో మచ్ బ్రో. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బై బై. సీ యూ నెక్స్ట్ బై బై. వీడియో. Thank you for this day in my living. Constant learning to keep me